హాయ్ ఫ్రెండ్స్, మీ సతీష్ పొట్లూరి. పోతే ఈ వీడియోలో నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు తమ్ముడు సినిమా మీకు ఐడియా ఉంది కదా, పవన్ కళ్యాణ్ గారు నటించారు. ఆ సినిమా ఎంత సెన్సేషనల్ హిట్టో మన అందరికీ తెలుసు. ఆ సినిమాలో యూత్కి ఎంత చక్కటి మెసేజ్ ఇచ్చాడో అది కూడా మనం అందరం చూసాం. జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి, లైఫ్ని ఛాలెంజ్గా తీసుకోవాలి అంటే ఎలా తీసుకోవాలి, ఎలా మన కలలు సాకారం చేసుకోవాలి అనే విషయం గురించి దాంట్లో డైరెక్టర్ చక్కగా చెప్పాడు. మన తమ్ముడు అంటే నా తమ్ముడు, మీ అందరికీ అన్న, అంటే నా వయసు ఆయనకంటే 13 ఏళ్ళు పెద్ద, నా తమ్ముడు కింద ఆ పవన్ కళ్యాణ్ నాకు ఒక కన్ను అయితే, ఇప్పుడు ఈజీ సినిమా అనే ఒక మంచి సంస్థను ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారు ఎలాగా ప్రజలకు సేవ చేయదలుచుకున్నారో అలాగే మన యూత్ ఆర్టిస్టులకు కానీ, టెక్నీషియన్స్ కానీ, ఇంకా ఏ రకమైన కళాకారులకైనా కానీ న్యాయం చేకూర్చాలని, వాళ్ళందరికీ ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఈజీ సినిమాతో మీ ముందుకు వచ్చి మీ ఆదరణ పొందుతున్నాడు వారణాసి సూర్య. ఈయన కూడా నాకు తమ్ముడు, అంటే ఆయన ఒక కన్ను అయితే ఈయన ఒక కన్ను. ఎందుకంటే ఆయన ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు, ఈయన కళాకారుల కోసం ఆలోచిస్తున్నాడు. రెండు కన్నులు. వీళ్ళ గురించి నేను అంతగా డబ్బా కొడుతున్నానేమో అని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఇది నిజమండి. వాళ్ళ మనసు, వాళ్ళ ఆలోచనలు నాకు నచ్చాయి. వాళ్ళు ఇతరుల కోసం పనిచేస్తున్నారు. ఉన్న డబ్బులే పోగొట్టుకుంటున్నాడు పవన్ కళ్యాణ్, ఉన్న డబ్బులనే ప్రజలకు పనిచేసుకుంటున్నాడు. అలాగే మన వారణాసి సూర్య గారు కూడా సంపాదించిన డబ్బుల్ని ఇలాగా సంస్థలను పెట్టి కళాకారుల్ని ప్రోత్సహిస్తూ వాటికి సంబంధించిన కార్యక్రమాలు పెట్టి ఖర్చు పెట్టి తను ప్రోత్సహిస్తున్నాడు తన సొంత డబ్బులతో. ఇది మామూలు విషయం కాదండి, చాలా అద్భుతమైన పరిణామం. వీళ్ళిద్దరూ అందుకే నాకు 2 కళ్ళు అని చెప్తున్నాను. ఇందుట్లో నిజం ఉందని మీకు తెలిసిపోతుంది కదా. పోతే వారణాసి అంటే శివుడి శైవ క్షేత్రం, ఎంతో పవిత్రమైన శివుడి శైవ క్షేత్రం. ఆ క్షేత్రం పేరు పెట్టుకున్నాం మన వారణాసి సూర్య. వారణాసి శివుడు అంటే ధ్యానం, సూర్య అంటే మనందరికీ తెలుసు, సూర్యుడు లేనిది మనకి బ్రతికే లేదు, ప్రాణమే లేదు. ప్రాణం నిలవాలంటే సూర్యుడు ఉండాలి. ఆ సూర్యుడి పేరు పెట్టుకుని వారణాసి సూర్య అనే ఒక అద్భుతమైన పేరుతో వాళ్ళ తల్లిదండ్రుల్ని మనం ఎంతో మెచ్చుకోవాలి. చక్కటి పేరు పెట్టారు. ఆ పేరుతో ఈరోజు ఆయన చేస్తున్న కార్యక్రమాలు కూడా మనం మెచ్చుకోవాలి, సపోర్ట్ ఇవ్వాలి. ఒక మంచి పని చేసే వాళ్ళని సపోర్ట్ ఇవ్వకపోతే మనం భారతీయులం కాలేమండి. నిజం చెప్తున్నాను కదా. పవన్ కళ్యాణ్ గారిని మనం ప్రోత్సహించందే ఆయన అంత గొప్ప రాజకీయ నాయకుడు కాలేడు. 3 సార్లు ఓడిపోయి కూడా మళ్ళీ గెలిచి ఈ రోజుని డిప్యూటీ సీఎంగా అయ్యాడు అంటే మనం సపోర్ట్ చేయబట్టి. ఇంకా ఆయన ప్రజలకి బాగా సేవ చేయాలనే ఉద్దేశంతో మనం ఇంకా సపోర్ట్ చేయాలి. అలాగే వారణాసి సూర్యాన్ని కూడా మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసి వాళ్ళు మంచి సక్సెస్లు సాధించి అలాగే కళాకారుల్ని పైకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నా. ఇకపోతే మిత్రులారా, కళాకారులారా, మీరు విల్ పవర్ పెంచుకోవాలి. విల్ పవర్ పెంచుకుంటే మీరు సక్సెస్ బాటలోకి వెళ్తారు.
విల్ పవర్ ఎలా పెరుగుతుంది అంటే వారణాసి సూర్య గారి వీడియోలు చూస్తుండండి, ఫాలో అవుతుండండి. ఆయన వీడియోలు చూసిన తర్వాత మీకు విల్ పవర్ రీఛార్జ్ తప్పకుండా అవుతుంది. 100% రీఛార్జ్ అవుతుందండి. ఇది నిజం. ఆ వీడియోలు ఫాలో అవ్వండి, ఆయన చెప్పేది వినండి. మీలో ఉన్న కళాత్మక విలువలు, మీ గుండెల్లో, మీ అంతర్లీనమైన మీ ఆత్మలో నిలబడి ఉన్న ఆ కళాకారుణ్ణి ఆయన పైకి లాగుతాడు. పైకి లాగి వాటిని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాడు. అలాంటి పవర్ స్టార్ మన సూర్య, వారణాసి సూర్య. ఇది గుర్తుపెట్టుకుని ఈజీ సినిమా వీడియోలు, ఈజీ సినిమా సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సందేశాన్ని మీరు ఫాలో అవ్వండి. మీరు తప్పకుండా మంచి ఆర్టిస్టులుగా గుర్తింపు తెచ్చుకుంటారు. మన వారణాసి సూర్యకి పేరు తెస్తారు. ఆయన కోరుకునేది అదే, మనం చేయాల్సింది కూడా అదే. మీరు కూడా నాలాగనే సపోర్ట్ చేయండి, ఆయన్ని ముందుకు నడిపించండి. మంచి మనిషిగా ఆయన్ని ఈ ప్రపంచానికి మనమే పరిచయం చేద్దాం. ఆయన్ని మనని కళాకారుడిగా పరిచయం చేస్తాడు. మనం ఆయన్ని ఒక మంచి బంగారు మనిషిగా పరిచయం చేద్దాం. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.